ఇంట్లో అందరికి వండినప్పుడు మాకెందుకు వండలేదే? ఎందుకు వండాలి? మేము ఈ ఇంట్లో భాగమే కదా. మీరు బయటికి వెళ్ళిపోతున్నారు కదా. హారిక అఖిల్ వెళ్ళిపోతున్నారే, నేను కాదే. మీరు కూడా హారిక పార్టీనే కదా. ఏమైంది హారిక? చూడు అఖిల్, వీళ్ళు మనకి వంట చేయలేదు. ఎందుకు చేయలేదు వదినలు? ఎందుకు చెయ్యాలి మరిది గారు? రివెంజ్ తీర్చుకుంటున్నారా? అవును, ఇంటి నుంచి వెళ్ళిపోతున్నారా? మీరు ఇలా చేస్తే ఇక్కడ ఎందుకుంటాం? పొద్దున్నే కాఫీ ఇవ్వలేదు, మా రూమ్ కూడా తీసేసుకున్నారు, ఇప్పుడు వంట కూడా చేయలేదు. మేము వెళ్ళిపోతాం. వెళ్ళిపోండి. ఎవరాపారు? పదవాసు. మనపై ఇలా పగబట్టేశారేంట్రా? వాళ్ళు పగబడితే మనం పంతం పడదాం. మన జోలికొస్తే తెగ్గేదేలే. కానీ చాలా ఆకలిగా ఉంది అఖిల్. 10 నిమిషాలు వంట చేస్తా నేను. పద. ఏంట్రా నువ్వు వంట చేస్తావా? ఏ పొద్దున కాఫీ చేయలేదా? వద్దు అఖిల్, బయట నుంచి తెప్పించు, లేకపోతే ఏ రెస్టారెంట్ కు వెళ్ళి తినేస్తుందాం. బయటి ఫుడ్ తింటే హెల్త్ డ్యామేజ్ అవుతుంది హారిక. నువ్వు చేసిన వంట తింటే ఏకంగా పైకే పోతాంరా. అది ఇంకా సుఖం కదే, ఏ బాధ ఉండదు. నాకిప్పుడే చావాలని లేదు అఖిల్. రేపు ఎల్లుండో బయటికెళ్ళి హాయిగా బ్రతికేద్దాం హాని. అప్పటిదాకా బతుకుండాలి కదరా, ఆకలితో పోయేలా ఉన్నావు. అమ్మా, బయటి ఫుడ్ తింటే బాగోదంటున్నారు, నా వంట తిననంటున్నారు. ఒక పని చేయండి, ఈ పూటకి తలో గ్లాసుడు మంచినీళ్ళు తాగేసి అడ్జస్ట్ అయిపోదాం ఏంటి? ఇంత బతుకు బతికి మంచినీళ్ళు తాగి ప్రాణం నిలుపుకోవాలా? ఛీ, మీతో ఉన్నందుకు నేను పస్తులు ఉండాల్సి వస్తుంది కదరా. నిన్నెవరు మాతో ఉండమన్నారు? బొట్టు పెట్టి పిలిచామా? మనం వెళ్తున్నాము అని వెళ్ళి అత్తయ్య మావితో చెప్దాం పదా. మనం ఈ విషయం చెప్తే మనం చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయిన విషయం వదిలి చెప్తారు. ఒక్క పూట ఆకలితో ఉంటే ఏం కాదు, తాగండి. ఇదిగో తాగు. నువ్వు తాగు హారిక. చాలు. నువ్వు రా హారిక, రా నాతో రా. పాపం హారికని బాగా ఇబ్బంది పెడుతున్నామేమో అక్క. తనకి బుద్ధి రావాలంటే ఇలాంటి దెబ్బలు పడాలి వసు. నువ్వేం ఫీల్ అవ్వకు. పెద్దావిడ సుమంగలి పిన్నికైనా మనం భోజనం ఉంచాల్సింది. ముందు మారాల్సింది ఆవిడే వసు. తను మారితే ఆటోమేటిక్గా హారిక కూడా మారుతుంది. మనం చేసేది కరెక్టే వసు, నువ్వేం వరి అవ్వకు. నువ్వు చెప్పింది నిజమే అక్క. పెట్టేద్దాం.
నాన్న ఎలా ఉన్నారు తాతయ్య? అమ్మమ్మ ఎలా ఉంది? మేం బాగున్నావురా, నువ్వెలా ఉన్నావు? ఫైన్ తాతయ్య. అమ్మని తీసుకురాలేదా నాన్న? లేదమ్మా, నేను అల్లుడు గారితో పాటు ఆఫీసు నుంచి వచ్చాను. కుదిరితే సాయంత్రం వస్తానని చెప్పాను కదా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి ఫైల్ తీసుకొస్తాను. సరే బాబు. నాన్న కూర్చోండి. ఇదిగోండి మావయ్య. వస్తాను బాబు, వస్తానమ్మా. అప్పుడే వెళ్తారా నాన్న? ఈ రోజు ఇక్కడే ఉన్నాను తాతయ్య. ఇంట్లో అమ్మమ్మ ఒక్కతే ఉంటుంది నాన్న. భోజనం చేసి వెళ్ళండి నాన్న. లేదమ్మా, అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఉంటాను అల్లుడు గారు. బాయ్ తాతయ్య. జాగ్రత్త నాన్న. అమ్మని అడిగానని చెప్పండి. మీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగేనమ్మా, బాయ్రా. బాయ్ తాతయ్య. సమయానికి మందులు వేసుకోండి నాన్న. అలాగే అమ్మా. ఏంటండి అలా చూస్తున్నారు? మీ బాండింగ్ చాలా బాగుంటుందండి. ఆయన మీ కన్న తండ్రి కాదు అంటే ఎవ్వరూ నమ్మరు. ఏమోనండి, ఒక్కోసారి నాకే నమ్మబుద్ధి కాదు. అనాథగా పుట్టి పెరిగిన నాకు అత్తమామలు అమ్మ నాన్నలు అవటం నా అదృష్టం. ప్రపంచంలో నాకు మాత్రమే ఇలా జరిగిందేమో. అవునండి, నాకు తెలిసి ఆంటీ అంకుల్ లాంటి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు. సచ్ ఎ గ్రేట్ పేరెంట్స్. నిజంగా వాళ్ళు మీకు దేవుడిచ్చిన గిఫ్ట్. అవును, అను కీర్తి ఎక్కడ? ఇందాకే డిన్నర్ చేసి నిద్రపోయారు డాడీ. నేను మమ్మీ మీకోసమే వెయిట్ చేస్తున్నాం. ఏమండి, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. కాఫీ తీసుకోండి. నిన్నంతా పస్తులు పెట్టి చంపారే, ఈ రోజైనా తిండి పెడతారో లేదో. ఈ రోజు అఖిల్ నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఆంటీ. నైటే డిసైడ్ అయ్యాం. త్వరగా వెళ్ళిపోండి, మీరైనా హాయిగా ఉండండి. ఆ ఏమండి,
వస్తున్నారు, స్టార్ట్ చేయండి. ఓకే. ఓ మై గాడ్, ఏమైందండి? పొద్దున్నే ఇలాంటి దారుణమైన వార్తలు చదవాల్సి వస్తుందేంటి పావని?